Hello everyone, welcome to our next session of our banking awareness. ఈ రోజు క్లాస్ లోకి వెళ్లే ముందు మన ఎన్ఆర్ఐ సెట్ గురించి తెలుసుకోండి. అంటే న్యూ కోర్స్ దట్ ఇస్ ఎన్ఆర్ఐ సెట్ ఇన్ఫినిటీ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిక్రూట్మెంట్ జరగబోతుంది నెక్స్ట్ ఇయర్ నుండి, దట్ ఇస్ 2022 నుండి. ఈ మూడు ఎగ్జామ్స్ కి స్క్రీనింగ్ ప్రిలిమ్స్ కి బదులు ఈ ఎగ్జామ్ ఉండబోతుంది. దీని స్కోర్ కార్డ్ 3 years వ్యాలిడిటీ ఉండబోతుంది. అండ్ సో ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి మనం ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేశాము. సో ప్లీజ్ జాయిన్ యాజ్ పర్ యువర్ convenience. Whether you are online student, you can opt for only 10,000 package, offline 15,000 package. 15,000 లో లైవ్ మెంటర్షిప్ ఉంటా ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేస్తుందంటే, అంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఈ కోర్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా యూ కెన్ యూజ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ ఇట్. ఓకేనా? అలానే ఓన్లీ బ్యాంక్ తీసుకునే వాళ్ళు 5,000, ఆఫ్లైన్ అయితే 10,000 రూపీస్. మీరు డెమో కంటెంట్ క్వాలిటీ చూడాలి అనుకుంటే www.ltxclasses.com రిజిస్టర్ అయితే మీరు క్వాలిటీ చూడొచ్చు. అలానే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా యూ కెన్ గో త్రూ ద క్వాలిటీ ఆఫ్ ద క్లాస్. ltxclasses.com అండి. అలానే ఎవరైనా ఆర్బీఐ నబార్డ్ గ్రేడ్ ఏ సెబీ గ్రేడ్ ఏ గురించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఒక స్పెషల్ డిజైన్ కోర్స్ ఉంది, దట్ ఇస్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ కోర్స్ అండి ఇది. ఇందులో మీకు రూరల్ డెవలప్మెంట్, అగ్రి ఎకానమీ, ఫినాన్షియల్ అవేర్నెస్ అన్ని కవర్ అవ్వబోతున్నాయి. ఇందులో ఈ కంటెంట్ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ కంటెంట్ ఫ్రీగా వస్తుంది. ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ అండి. ఇది కూడా the job whichever you can use this course. It's just for only 10,000 rupees and there is no offline batch for this Bank Supreme Infinity. You can contact to this given number for availing both the courses. Sarina, let's get into the questions. Sorry, let's get into the today's session. Fine. ఇప్పుడు దాకా మనం చదివాము లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చదివాము, లెండింగ్ యాక్టివిటీస్ గురించి చదివాము. ఈ రోజు మనం what will say that we will talk about priority sector lending. Priority sector lending గురించి మనం మాట్లాడుకుందాం. సరేనా? పేర్లో ఉంది ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సరేనా? మరి ఏంటి ప్రయారిటీ సెక్టార్? ఇవి ఎలాంటి సెక్టార్ అంటే ఎక్కడెక్కడ అడిక్వేట్ క్రెడిట్, టైమ్లీ హెల్ప్ దొరకదు ఆ ఏరియాస్ ని ప్రయారిటీ సెక్టార్ గా గుర్తించింది. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ సెక్టర్ అనేవాళ్ళు 1968 లో నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ తీసుకొచ్చి ప్రయారిటీ సెక్టర్ అనేవాళ్ళు. తర్వాత డౌన్ ది లైన్ 1985 లో ఓకే కెఎస్ కృష్ణస్వామి, 1985 లో డాక్టర్ కెఎస్ కృష్ణస్వామి కృష్ణస్వామి కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా బ్యాంక్స్ కి ఆర్బీఐ ఏమని అడ్వైస్ చేసిందంటే అట్లీస్ట్ 40% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ మీరు చేయాలి అని చెప్పింది. ఓకేనా? 40% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ మీరు చేయాలి అని చెప్పింది. సో మరి ప్రయారిటీ సెక్టర్లు ఏమేమి ఉంటాయి సార్? యాజ్ పర్ ఆర్బీఐ బ్యాంకులు అన్నిటికీ ఒక మ్యాండేట్ మిగులుతుంది. ప్రయారిటీ సెక్టర్ ఉన్న వాటికి లోన్స్ ఇవ్వాలి. మరి ప్రయారిటీ సెక్టర్లు ఏంటంటే ఉంటాయి? అగ్రికల్చర్ ఈజ్ ఎ ప్రయారిటీ సెక్టర్. అలైడ్ అగ్రి అంటే అగ్రిని నమ్ముకొని ఉన్న సెక్టార్లు లైక్ పౌల్ట్రీ, ఫిషింగ్, డైరీ ఇలాంటివన్నీ అలైడ్ అగ్రిలోకి వస్తాయి. అలానే ఇంకా ఎంఎస్ఎంఈ, మీడియం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ కూడా ప్రయారిటీ సెక్టారే. ఎడ్యుకేషన్, ఓకేనా? ఎడ్యుకేషన్ ఇంకా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సొసైటీ కనబడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే? ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ పూర్ and weaker sections. Okay, affordable housing for poor and weaker sections. ఇంకా సో ఇలాంటివన్నీ ప్రయారిటీ సెక్టర్ కిందకి వస్తుంటాయి. ఓకే, సో ఆర్బీఐ ఈ ప్రయారిటీ సెక్టర్ లోకి వచ్చేటప్పటికి ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఫారిన్ బ్యాంక్స్, all scheduled and commercial banks and foreign banks
అంటే ఫారిన్ బ్యాంక్స్ అంటే చెప్తాను, మళ్ళీ సపరేట్ కండిషన్ చెప్తాను. ఓకేనా? ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, ఓకే, విత్ అట్లీస్ట్ 20 బ్రాంచెస్ అండ్ అబోవ్. అంటే ఒక సైజబుల్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి 40% ఆఫ్ ఏఎన్బిసి ఇస్ ద టార్గెట్. అంటే ఎంత టార్గెట్ వాళ్ళకి? 40% ఆఫ్ ఏఎన్బిసి. ఆర్ టార్గెట్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ కి మినిమం 20 బ్రాంచెస్ అండ్ అబోవ్ ఉన్న వాటికి 40% ఆఫ్ ఏఎన్బిసి అండ్ ఆర్ credit equivalent amount of off-balance sheet exposure. Okay, that is CEOVA. Target into either 40% of NBC లేదా credit equivalent amount of off-balance sheet exposure. ఈ రెండిట్లో whichever is higher. ఏంటి? షెడ్యూల్ బ్యాంక్స్ కి, ఫారిన్ బ్యాంక్స్ కి. ఒకవేళ లైక్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి దే హ్యావ్ టు అలొకేట్ 75% ఆఫ్ ఏఎన్బిసి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ టార్గెట్ మినిమం 75% ఆఫ్ ఏఎన్బిసి ఫర్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ లెండింగ్. ఈ రెండింటి యొక్క ఐడియా ఏంటంటే, ఒక అడిక్వేట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? బ్యాంకుల దగ్గర నుండి ఒక క్రెడిట్ ఈ వల్నరబుల్ సెక్టర్స్, ఇవన్నీ మరి వీకర్ సెక్షన్ వల్నరబుల్ సెక్టర్సే కదా, వీటికి రీచ్ అవ్వాలి. ఓకేనా? ఇది రీచ్ అవ్వాల్సిందే. సో అర్థమైంది కదా? సో ఆర్ఆర్బి, కోఆపరేటివ్ బ్యాంక్, ఎస్ఎఫ్బిస్ కోసం మినిమం 75% ఆఫ్ ఏఎన్బిసి. ఎస్సీబీ, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఫారిన్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి 40% ఆఫ్ ఏఎన్బిసి. ఓకే, ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. వాట్ ఇఫ్ ఫారిన్ బ్యాంక్స్ లెస్ దెన్ 20 బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఫారిన్ బ్యాంక్స్ లెస్ దెన్ 20 బ్రాంచెస్ ఉన్న వాటికి పరిస్థితి ఏంటి? అది కూడా సేమ్ 40% ఆఫ్ ఏఎన్బిసి. ఓకే, 40% ఆఫ్ ఏఎన్బిసి. బట్ ఈ 40% లో 32% వచ్చి ఎక్స్పోర్ట్ క్రెడిట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇవ్వచ్చు. అండ్ 8% మిగతా ఏ ప్రయారిటీ సెక్టర్ కి ఇచ్చుకోవచ్చు. లెస్ దెన్ 20 ఉంటే ఎక్స్పోర్ట్స్ మాత్రం 32% లెండింగ్ ఇవ్వాలి, 8% మిగతా ఎనీ కైండ్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ కి లెండింగ్ ఇవ్వచ్చు. ఓకేనా? సో సార్ మరి ఇందాకటి నుండి 40% ఆఫ్ ఏఎన్బిసి అంటున్నారు, ఏంటి ఏఎన్బిసి? ఏంటి సార్ ఈ ఏఎన్బిసి? ఓకే, ఏఎన్బిసి మీన్స్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. ఓకే, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. ఏంటి సార్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్? లెట్స్ సీ. ఫస్ట్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ తెలుసుకునే ముందు మనం నెట్ బ్యాంక్ క్రెడిట్ గురించి తెలుసుకుందాం, ఎన్బిసి గురించి తెలుసుకుందాం. ఎన్బిసి వస్తేనే మనకి ఏఎన్బిసి వస్తుంది. ఎన్బిసి ఏంటంటే, హౌ ఇస్ ఎన్బిసి క్యాలిక్యులేటెడ్ ఇన్ ఎ బ్యాంక్? బ్యాంక్ లో ఇచ్చిన ఆల్ లోన్స్ గివెన్ ఇన్ ద బ్యాంక్. Okay, all loans given in the bank minus the one that bank lo channi loans, all loans given by bank minus bills rediscounted with RBI or financial institutions. ఇది గుర్తుపెట్టుకోండి, చెప్తా. NBI అంటే ఏంటది? all loans given in the bank minus bills rediscounted with RBI. It is NBC. Bills rediscounted with RBI or financial institutions. Okay,
మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఈ బ్యాంకులు ఇచ్చే అన్ని లోన్స్ అని అర్థమైంది, మరి బిల్స్ రీడిస్కౌంటింగ్ ఏంటి సార్? ఫస్ట్ బిల్స్ రీడిస్కౌంటింగ్ తెలుసుకునే ముందు we will learn about discounting. What is meant by bill discounting? ఇప్పుడు మీకు ఆటోమేటిక్లీ బిల్ రీడిస్కౌంటింగ్ గురించి అర్థమైంది. ఓకే, జనరల్లీ మనం ఏం చేస్తామంటే బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఏం చేస్తామంటే కమర్షియల్ పేపర్స్ కొంటాయండి. కమర్షియల్ పేపర్స్, ఆల్రెడీ నేను కమర్షియల్ పేపర్ అంటే ఏం చెప్పాను, ఇది ఒక మనీ మార్కెట్ ఇష్యూడ్ అండి. మనీ మార్కెట్ తెలుసు కదా, మనీ మార్కెట్ ఇష్యూ స్టాక్ మార్కెట్ ఇష్యూ చేసే ఒక సెక్యూరిటీ లాంటిది. ఎలా అంటే ఒక షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తారంటే కంపెనీలు వాళ్ళలో ఫండ్స్ రావడం కోసం, అంటే వాళ్ళు ఫండ్స్ పెంచుతారు కదా, మరి పెట్టుబడి కావాలి వాళ్ళకి, క్యాపిటల్ పెంచుకొని ఫండ్స్ చేయడం కోసం ఒక టైం పీరియడ్ పెన్షన్ చేసి 1 year వరకు షార్ట్ టర్మ్ డెట్ పీరియడ్. కమర్షియల్ పేపర్ అనేది ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. షార్ట్ టర్మ్ అంటే 1 year వరకు ఉంటుంది మాక్సిమం. ఈ కమర్షియల్ పేపర్ ఏం చేస్తుంది అంటే ఈ కార్పొరేట్లు ఉన్నాయి, ఈ కంపెనీ ఏం చేస్తుంది, తన ఫండ్స్ రేస్ చేయడం కోసం ఈ కమర్షియల్ పేపర్ 1 year మెచ్యూరిటీ తోటి ఒక సర్టిఫికేట్ ని 1 year మెచ్యూరిటీ తోని బయట రిలీజ్ చేస్తారు. సో ఇవి చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఉంటారు కదా, ఎవరైనా లేకపోతే కంపెనీలు కానీ ఏమైనా ఉన్నాయనుకో, ఈ కమర్షియల్ పేపర్ ని కొనుక్కుంటే 1 year మెచ్యూరిటీతో ఈ కమర్షియల్ పేపర్ ని ఒక బ్యాంక్ ఇష్యూ చేస్తారు బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. అర్థమైంది కదా, అంటే ఇది ఒక సెక్యూరిటీ. ఓకేనా, ఎగ్జాంపుల్ పేరోల్ లాంటిది, ఇది ఒక షార్ట్ టర్మ్ సెక్యూరిటీ. అర్థమైంది కదా, కమర్షియల్ పేపర్ అంటే ఏంటో వాళ్ళ యొక్క పెట్టుబడి పెంచుకోవడం కోసం ఇష్యూ చేస్తారు మార్కెట్ లోకి 1 year పెట్టుబడితో. సో ద కమర్షియల్ పేపర్ అంటే. ఇప్పుడు ఈ కమర్షియల్ పేపర్ ని బ్యాంకులు ఇష్యూ చేస్తారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, కమర్షియల్ పేపర్ జనరల్లీ ఫేస్ వాల్యూ కన్నా తక్కువలో ఇష్యూ చేసి ఒక మెచ్యూరిటీ డేట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 90 days మెచ్యూరిటీ డేట్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ 90 days ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఏదేది డిఫరెన్స్ ఉంది, కొనుక్కున్న పర్చేస్ ప్రైస్ కి ఫేస్ వాల్యూ ఆఫ్ ద బిల్ కి వచ్చేదే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ అంటారు. అర్థమైందా, కమర్షియల్ పేపర్ బ్యాంకులు ఏం చేస్తాయి, కమర్షియల్ పేపర్లు వాటి ఉన్న ఫేస్ వాల్యూ కన్నా తక్కువ వాల్యూలో ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసి 90 days తర్వాత ఆ ఫేస్ వాల్యూని అచీవ్ చేస్తారు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో లేదా డిస్కౌంట్ ఏదైతే ఇచ్చారో, ఓకేనా, పర్చేస్ ప్రైస్ కి ఫేస్ వాల్యూ ఆఫ్ ద బిల్ కి, అది వాళ్ళు పొందుతున్న ఇంట్రెస్ట్ దేని మీద, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పెట్టుబడి మీద. కమర్షియల్ పేపర్ అంటే అర్థమైంది కదా, ఇంకా అర్థం కాలేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి. ఒకవేళ ఒక బ్యాంక్ ఏం చేసింది, ఒక కమర్షియల్ పేపర్ పర్చేస్ చేసిందమ్మా 900 rupees కి, అండ్ 90 days తర్వాత 1000 rupees వచ్చింది ఆ కమర్షియల్ పేపర్ మీద బ్యాంక్ కి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది, 100 రూపాయలు. ఈ 100 రూపాయలే బ్యాంకు రిసీవ్ చేసుకున్న ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ ఫేస్ వాల్యూ ఎంత, 1000 రూపాయలు, పర్చేస్ ప్రైస్ ఎంత 900. కానీ ఫేస్ వాల్యూ ఎప్పుడు వచ్చేమైంది, ఆఫ్టర్ 90 days. ఆ డిస్కౌంట్ ఎంత వచ్చింది, 100. దీన్నే మనం బిల్ డిస్కౌంటింగ్ అంటాం. అంటే ఎక్కువ 1000 రూపాయల ప్రోడక్ట్ ని 900గా కొన్నాం అనుకో, దాన్ని బిల్ డిస్కౌంట్ అంటాము. అప్పుడే బిల్ డిస్కౌంట్ ఎలా జరుగుద్ది, బ్యాంక్ కార్పొరేట్ కార్డ్ కొనుక్కునేటప్పుడు బిల్ డిస్కౌంట్ అవుతుంది. ఓకే, అర్థమైందా, బ్యాంకు కార్పొరేట్ కార్డ్ కొనుక్కుంటే బిల్ డిస్కౌంట్ అవుతుంది. అర్థమైంది కదా, బిల్ డిస్కౌంటింగ్ ఏంటంటే బ్యాంక్ కార్పొరేట్ దగ్గర కొనుక్కుంటుంది, ఫేస్ వాల్యూ కన్నా తక్కువ లెవెల్లో కొనుక్కుంటుంది, కొన్ని మెచ్యూరిటీ డేట్ తర్వాత ఆ అమౌంట్ ఆ ఫేస్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఈ డిఫరెన్స్ ఏముందో అది వచ్చిన ఇంట్రెస్టే బ్యాంక్ వచ్చే ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుబడి మీద వచ్చిన లాభం అనుకోవాలి. ఓకే, దీన్ని బిల్ డిస్కౌంటింగ్ అంటారు. సో వాట్ ఈస్ రీడిస్కౌంటింగ్ మరి? బిల్ డిస్కౌంటింగ్ అంటే రీడిస్కౌంట్ ఏంటి, ఏంలా ఆల్రెడీ బిల్ డిస్కౌంటింగ్ ఒక ఇన్స్ట్రుమెంట్ చేసావు కదా, ఇందాక 900 కమర్షియల్ పేపర్ మీద 1000 రూపాయలు మెచ్యూరిటీ డేట్ 90 days మీద నువ్వు ఒకసారి డిస్కౌంట్ చేసావా, ఆ 100 రూపాయలు వచ్చిందే నీకు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
ఒకవేళ కమర్షియల్ బ్యాంక్ కి అర్జెంట్ 1000 రూపాయలు బాండ్లే తీసుకో, కోట్లలో అవుతుంది, 2 కోట్లు 3 కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంత. ఓకేనా, కమర్షియల్ బ్యాంకింగ్ అర్జెంట్ అవసరం వచ్చింది ఎప్పుడు, ఆఫ్టర్ 30 days. ఓకే, అర్జెంట్ డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు కమర్షియల్ బ్యాంకు కార్పొరేట్ దగ్గర 900 రూపాయలు కొనుక్కుంది ఈ బాండ్, ఫైన్, బట్ కొనేసుకుంది కరెక్టే, మరి కమర్షియల్ బ్యాంక్ డబ్బులు అవసరం అయితే సేమ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర నుండి ఇప్పుడు ఆర్బీఐ కొనుక్కుంటుంది. కమర్షియల్ బ్యాంక్ దగ్గర నుండి ఈ కార్పొరేట్ దగ్గర ఎంత కొనుక్కుంది, 900. 30 రోజుల తర్వాత ఈ కమర్షియల్ బ్యాంక్ దగ్గరికి అవసరం వచ్చింది, సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈ కమర్షియల్ బ్యాంక్ దగ్గర నుండి సేమ్ కమర్షియల్ పేపర్ ని 950 రూపీస్ కొనుక్కుంటుంది. ఓకే, బట్ బిఫోర్ డేట్ ఆఫ్ 90 days. సో ఇప్పటికి ఇంట్రెస్ట్ ఎవరికి వచ్చింది, 50 రూపీస్ ఆర్బీఐకి వచ్చింది. అంటే ఆల్రెడీ డిస్కౌంట్ అయిన కమర్షియల్ పేపర్ మీద మళ్ళీ ఇంకోసారి రీడిస్కౌంట్ అయితే దాన్ని ఇంకోసారి డిస్కౌంట్ చేసి దాన్ని రీడిస్కౌంటింగ్ అంటాం. అప్పుడు ఫేస్ వాల్యూ మాత్రం 1000 రూపాయలే. ఈ 1000 రూపాయలు ఫేస్ వాల్యూ 900 కొనుక్కున్న కమర్షియల్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ 100 రోజు 90 days తర్వాత 1000 రూపాయలు వస్తుంది దాని ఫేస్ వాల్యూ. కానీ అదే ఎస్బీఐ 30 రోజుల తర్వాత డబ్బులు రావాలి అంటే వేరే దగ్గర లోన్ రావాలి, ఆ లోన్ రావాలంటే ఆర్బీఐ దగ్గర పెడుతుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది, 950 రూపాయలు కొనుక్కుంది. ఓకేనా, ఫైనల్లీ 950 రూపాయలు కొనుక్కుంది. ఏ రోజు 90 రోజులు రాగానే ఆర్బీఐ దాని కొనుక్కునే వాల్యూ 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఆర్బీఐకి 50 రూపాయలు లాభం వస్తుంది, ఇక్కడ ఎస్బీఐ కూడా 50 రూపాయలు లాభం వస్తుంది, అంత వస్తుంది. కానీ ఇక్కడ 50 రూపాయలు ఇస్తుంది కదా, సో 50 రూపాయలు లాభం వస్తుంది, అలా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ ని రీడిస్కౌంటింగ్ అంటాం. ఐ హోప్ మీకు బిల్ డిస్కౌంటింగ్ అండ్ రీడిస్కౌంటింగ్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అని నెట్ బ్యాంక్ రేట్ ఏమన్నా నేను ఫార్ములా, ఆల్ లోన్స్ గివెన్ బై బ్యాంక్ మైనస్ బిల్ రీడిస్కౌంటింగ్. బిల్ రీడిస్కౌంటింగ్ ఒక్క ఆర్బీఐ తోనే చేస్తాము, లేదా ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఐసిఐసి డబ్బులు ఇవ్వాలను అనుకో అంటే పక్కన దగ్గర కూడా పెట్టచ్చు, వేరే బ్యాంక్ దగ్గర కూడా పెట్టచ్చు. ఇది రీడిస్కౌంట్. సో మరి ఎన్బిసి నుండి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ కూడా వస్తుంది. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి సార్, సింపుల్, ద సమ్ ఆఫ్ ఎన్బిసి ప్లస్ investments held in categories under held to maturity, HTM category antam. Investments held in categories under HTM, held to maturity plus other investments in priority sector lending. ఎక్కడైనా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతా, ఆ పెట్టుబడిలో హెల్డ్ టు మెచ్యూరిటీ కేటగిరీలో పెట్టిన ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అవి. ఓకే, ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ హెల్డ్ ఇన్ నాన్ ఎస్ఎల్ఆర్ కేటగిరీస్ అనాలి. సారీ, నాన్ ఎస్ఎల్ఆర్ కేటగిరీస్ అంటే నాన్ స్టాచ్యువరీ లిక్విడ్ రేషియో కేటగిరీ. స్టాచ్యువరీ లిక్విడ్ రేషియో అంటే ఏంటి, ఎలాంటి కేటగిరీస్, సెక్యూరిటీస్ ఎలాంటివి, ఏదైనా క్యాష్, లిక్విడ్ క్యాష్ లో కానీ గోల్డ్ లో కానీ అదర్ సెక్యూరిటీస్ లో పెడితే అది ఎస్ఎల్ఆర్ కేటగిరీస్ అంటాము. అవునా, సో ఇది మెచ్యూరిటీ దాకా పెట్టేవి ఇవన్నీ, ఇలాంటివి ఏమైనా పెడితే. ఓకే, ఇలాంటి బాండ్స్ ఏమైనా పెడితే ఈ నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పిఎస్యూస్ షేర్స్ హెచ్టిఎం క్యాపిటల్ లో ఉంటాయండి, హెచ్టిఎం క్యాపిటల్ లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్పా, ఎస్ఎల్ఆర్ అంటే ఏవేవి, క్యాష్ రూపంలో కానీ కమర్షియల్ డిపాజిట్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లో కానీ, కమర్షియల్ పేపర్ లో కానీ, లేకపోతే గోల్డ్ రూపంలో కానీ మనము మెయింటైన్ చేస్తాం 18% ఆఫ్ ఎస్ఎల్ఆర్ రేషియో విత్ ఇన్ ద బ్యాంక్. అవునా, విత్ రెస్పెక్ట్ టు ఆర్బీఐ. ఇందులో కాకుండా ఇంకెందులోనైనా డబ్బులు పెడితే అలాంటివి నాన్ ఎస్ఎల్ఆర్ బాండ్స్ అంటాం. అలాంటి బాండ్స్ హెల్డ్ టు ద మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ అయ్యే వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, లేదా ప్రయారిటీ సెక్టర్ లింక్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు పెడితే ప్లస్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ని తీస్తే నీకు అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ వస్తుంది. ఓకే, ఈ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను.
ఓకే, ఇది ఒక్కటి బేస్ చేసుకొని మనం ఇంకా నెక్స్ట్ క్లాస్ ఐ మీన్ రెస్ట్ ఆఫ్ ద క్లాస్ మనం ఫినిష్ చేసేస్తాం క్విక్లీ. సో ఆల్రెడీ మనం మాట్లాడడం 40 ఫారెన్ బ్యాంక్ విత్ గ్రేటర్ దెన్ 20% 20 బ్రాంచెస్ లేదా షెడ్యూల్ బ్రాంచెస్ 20 బ్రాంచెస్ ఎక్కువ ఉంటే 40% ఆఫ్ ఏఎన్బిసి అన్నాను. వెరీ గుడ్, ఓకేనా. సో దిస్ ఏఎన్బిసి. అక్కడే నేను ఇంకోటి కూడా చెప్పాను, ఏంటది? వాట్ ఇస్ దట్? ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ చెప్పినా, రిచవరీస్ హైయర్ అని చెప్పినా లేదా? 40% ఆఫ్ ఏఎన్బిసి అయితే క్లారిటీగా వచ్చింది. ఏఎన్బిసి మనం డిస్కౌంటింగ్, బిల్ డిస్కౌంటింగ్ అన్ని చదివాం. అంటే బిల్ డిస్కౌంటింగ్, రీడిస్కౌంటింగ్ కూడా చదివాం. అలానే ఇప్పుడు మరి సిఇఓబి ఏదైతే అది హైయర్ అన్నానో లేదా టార్గెట్కి వచ్చేటప్పటికి, సిఇఓబి ఏంటి? క్రెడిట్ ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఆఫ్ బ్యాలెన్స్ షీట్, క్రెడిట్ ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. ఇది రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది బ్యాంకింగ్ టర్మినాలజీస్ లో. ఈ జార్గన్ ని కాంప్లెక్స్ బ్యాంకింగ్ టర్మ్ ఏతుందో దీన్ని ముక్కలుగా చేసి చదువుతాం. ఫస్ట్ ఎక్స్పోజర్ అనే విధంగా చదువుతాం బ్యాంకింగ్ లో, మిగతాది వస్తుంది. బ్యాంకింగ్ లో ఎక్స్పోజర్ ఏంటంటే నీ ఆస్తులు, బ్యాంకింగ్ లో అసెట్లు ఏవి? నువ్వు ఇచ్చిన లోన్. ఓకే, ఎక్స్పోజర్ మీన్స్ యువర్ అసెట్స్. బ్యాంకింగ్ లో ఎక్స్పోజర్ మీన్స్ యువర్ అసెట్స్ విచ్ యూ హ్యావ్ లెంట్ టు అదర్స్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటే, ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, బ్యాంక్ క్రప్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. వై? ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, బ్యాంక్ క్రప్ట్ అంటే దివాలా తీసే ఛాన్స్ ఉంటుంది. వై? రాస్తే కదా. ఎప్పుడవుద్ది? వెన్ బారోవర్స్ డిఫాల్ట్, అంటే లోన్లు కట్టకపోతే ఎగ్గొట్టేస్తే అప్పుడు బ్యాంక్ దివాలా తీసేస్తుంది కదా. అసెట్ అంటే ఇక్కడ ఇచ్చిన లోనే. సో ఎక్స్పోజర్ ఏంటంటే ఆప్టిమమ్ ఎక్స్పోజర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేనేం మాట్లాడాను? ముక్కలు చేసి అవుతాం అనుకున్నాను కదా. బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ మాట్లాడతాం. ఎక్స్పోజర్ అంటే అర్థమైంది కదా. బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడతాం. బ్యాంక్స్ రకరకాల ఫంక్షన్స్ చేస్తే మనకి తెలిసే. జనరల్లీ బ్యాంక్ చేసే లెండింగ్ అంతా తన యొక్క బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద బ్యాంక్స్ లో మెన్షన్ చేస్తారు. సో ఏ లెండింగ్ అయినా బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజరే అవుతుంది. బట్ కొన్ని సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అంటే బ్యాలెన్స్ షీట్ లో రావు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఇచ్చాను, అది కంపల్సరీ నా బ్యాలెన్స్ షీట్ లో మెన్షన్ అవుతుంది. ఏ లోన్స్, ఏ స్మాల్ లెండింగ్ బ్యాలెన్స్ షీట్ లో రావో అవన్నీ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటారు. బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటే ఏంటి? ఏ లోన్స్ అన్ని లెండింగ్ చేస్తూనే ఉంటే అవన్నీ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏవేవి లోన్స్ ఇందులో రావో అని ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి? ముందే చాలా సార్లు చెప్పాను. లెటర్ ఆఫ్ క్రెడిట్, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు, వాడు కాంట్రాక్టర్, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాడు, వాడికి కాంట్రాక్ట్ రావాలి, టెండర్ రావాలి అంటే గవర్నమెంట్ ఏం వస్తుంది? ఒక లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకురా అంటది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎవడు ఇస్తాడు? బ్యాంక్ ఇస్తాడు. బ్యాంక్ దగ్గరికి ఎక్సోడ్ వస్తాడు, ఏమంటాడు? నేను కాంట్రాక్ట్ తీసుకొస్తాను కానీ వాడికి షూరిటీ కావాలన్నాడు. ఆ షూరిటీ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి? ఒకవేళ ఈ టెండర్ ఎక్స్కి ఇస్తే నేను వీడికి లోన్ ఇస్తాను అనేసి ఒక పేపర్ మీద రాసిస్తాను, దానిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ అని అంటాను నేను. సో అది చూసుకొని వీడు టెండర్ వీడికి ఇస్తాడు. సో ఇలాంటివన్నీ మీద కమిషన్ వస్తుంది, బ్యాంక్కి ప్రాఫిట్ వస్తుంది, సర్వీస్ ఛార్జెస్ వస్తాయి. కానీ ఇది లోన్ మాత్రం కాదు. అండర్ కండిషన్స్ అని మెన్షన్ పెట్టేస్తాం, ఇలా ఇచ్చేస్తాను కన్ఫర్మ్ చేయను, ఆఫ్టర్ సూటబుల్ కండిషన్స్ అని చెప్పి లెటర్ ఇస్తాను. సో ఇలాంటి వాటి మీద ప్రాఫిట్ వస్తుంది కానీ ఎటువంటి అసెట్ అయితే క్రియేట్ అవ్వదు కదా. అంటే లోన్ లాంటి అసెట్ క్రియేట్ అవ్వదు కదా. సో మరి లోన్ క్రియేట్ అవ్వనప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా వస్తుంది? రాదు. సో ఇలాంటి వాటిని అన్నిటిని ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, క్రెడిట్ ఈక్వలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటే ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఐ హోప్ మీకు ఇది క్లారిటీ వచ్చింది. సో ఈ 2 పాయింట్స్ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నో ఈ ప్రాక్టీస్ సెక్టార్ గురించి మాట్లాడుకునేటప్పుడు రీసెంట్లీ కొన్ని గైడ్ లైన్స్ చేయండి, అది కూడా మనం నేర్చేసుకున్న ఒక పని అయిపోద్ది.
ఇప్పుడు దాకా వచ్చిన ప్రైవేట్ సెక్టర్ గైడ్ లైన్స్ అని చూద్దాం. ఫస్ట్ బేసిక్ గైడ్ లైన్స్ చూసి తర్వాత రివైజ్ చూద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఆల్రెడీ చెప్పాను, అగ్రి, ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్, సోషల్, ఇన్ఫ్రా, రెన్యూవబుల్ ఎనర్జీ, రీసెంట్ 2020 స్టార్ట్అప్స్ కూడా మనం అన్ని అనుకున్నాం. ఇప్పుడు 40% అన్నాను బాగానే ఉంది, 40% అన్నాను బాగానే ఉంది. లోన్ లో 40% పిఎస్ఎల్ ఇస్తున్నారు. మరి ఇందులో అగ్రికి ఎంత ఇవ్వాలి సార్? 18% ఆఫ్ ఏఎన్బిసి షుడ్ బి, అంటే మినిమం 18% ఆఫ్ ఏఎన్బిసి షుడ్ బి అగ్రికి ఇవ్వాలి. ఈ 18% లో మళ్ళీ ఫస్ట్ 8% ఉండేదండి, ఇప్పుడు 10% అయింది. ఏంటి 8 to 10% అనేది? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి ఇవ్వాల్సిన లోన్స్. ఇప్పుడు 10%, ముందు 8% ఉండేది. ఓకేనా, స్మాల్ ఫార్మర్ అంటే ఏంటి? హూ హ్యాస్ ల్యాండ్ అప్ టు 2.5 acres, సారీ, ఓకే, 2.5 acres. Who is marginal farmer? 2.5 to 5 acres of land ఉన్నోడు మార్జినల్ ఫార్మర్. ఓకే, సారీ, యా, ఏం లేదమ్మా. లెస్ దెన్ 2.5 acres ఉన్న వాళ్ళు మార్జినల్ ఫార్మర్స్, 2.5 to 5 acres ఉన్న వాళ్ళు స్మాల్ ఫార్మర్స్ అంటారు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన లోను మినిమం 10% ఆఫ్ ఏఎన్బిసి అవ్వాలనేసి రీసెంట్ గైడ్ లైన్స్ లో మార్చింది. ముందు 8% ఉండేది. మరి ఇంకోటి కూడా చెప్పా, ఎంఎస్ఎంఈ కూడా అన్నాను. మరి ఎంఎస్ఎంఈ ఎంత ఇవ్వాలి? 40% లోనే 7.5% should be allotted to MSME sector. మరి ఏ కంపెనీ సార్? మైక్రో అంటే 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాటికి అండ్ టర్న్ ఓవర్ లెస్ దెన్ అప్ టు బిలో 5 crore ఉన్న వాటిని మైక్రో కంపెనీస్ అంటారు. స్మాల్ కంపెనీస్ ఏంటంటే పెట్టుబడి 10 కోట్లు, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ 10 crores అండ్ టర్న్ ఓవర్ బిలో 50 crore ఉంటే అది స్మాల్ కంపెనీ అంటారు. మీడియం ఏమంటాను? ఇన్వెస్ట్మెంట్ 50 crore దాకా ఉండి టర్న్ ఓవర్ 250 crore దాకా ఉంటే ఇది మీడియం ఎంటర్ప్రైజ్ అంటాను. ఓకేనా, నెక్స్ట్ 40లో 18 PSL, 7.5 MSL. మరి నెక్స్ట్ 2% ఏంటిది? ఎక్స్పోర్ట్ క్రెడిట్ అన్నాను, గుర్తుందా? 2% ఆఫ్ ఎన్బిసి ఎక్స్పోర్ట్ క్రెడిట్ కి వెళ్తుంది. ఓకే, ఆర్బిఐ లిమిట్ ఎన్హాన్స్ చేసింది. ఏంటి? ఎక్స్పోర్ట్ క్రెడిట్ ప్రైవేట్ సెక్టర్ లో అంటే 40 కోట్లకు పెంచిందండి. 40 కోట్ల వరకు లోన్లు ఇవ్వచ్చు. ఫ్రమ్ 25 crore ఉండేది సెప్టెంబర్ 2019 కి 40 కోట్లకి పెంచింది. అలాగే నెక్స్ట్ ఇంక ఎడ్యుకేషన్ కి ఇవ్వాల్సింది. ఎడ్యుకేషన్ ప్రకారం ప్రైవేట్ సెక్టర్లు ఏంటి? 10 లక్షల వరకు ఇవ్వాలి. ఇండియాలో చదువుకుంటే 20 లక్షల వరకు ఇవ్వచ్చు, అబ్రాడ్ లో చదువుకుంటే. నెక్స్ట్ హౌసింగ్ లోన్ గురించి మాట్లాడదాం. మెట్రోలో ఉంటే ఎవడైనా ఇల్లు కట్టుకోవాలి, మెట్రోలో ఉంటే వాడికి 35 లక్షల వరకు లోన్ ఇవ్వచ్చు. మెట్రో అంటే విచ్ ఆఫ్ పాపులేషన్ మోర్ దాన్ 10 lakh. వేరే సెక్టర్లు అన్నిట్లో 25 లక్షల దాకా ఇవ్వచ్చు. ఓకేనా, వేరే సెక్టర్లు ఉంటే దాన్ని 25 లక్షల వరకు ఇవ్వచ్చు, అంటే అదర్ దాన్ మెట్రోస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ ఏదైనా మెట్రోలో డ్వెల్లింగ్ యూనిట్ ఉంది. ఇప్పుడు ఇండివిజువల్ అయితే 35 లక్షలు. డ్వెల్లింగ్ యూనిట్ ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఒక రూమ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్లేస్ లో సేమ్ స్ట్రక్చర్ తోని సేమ్ కైండ్ ఆఫ్ హ్యాబిటేట్ తో ఉంటే వాటిని డ్వెల్లింగ్ యూనిట్ అంటారు. అంటే సేమ్ కల్చర్, సేమ్ హ్యాబిటేట్, సేమ్ రూమ్ అండ్ సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఉన్నారు. ఒక 3-4 కలిపి లోన్ తీసుకుంటున్నారు అనుకో, ఒకటి ఇల్లు కట్టడానికి, ఒకటే దగ్గర కిచెన్ అన్ని చేసుకోవడానికి, అలాంటివన్నీ డ్వెల్లింగ్ యూనిట్ ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు అంటే సింగిల్ పర్సన్ 35 లక్షల లోన్ ఇవ్వచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే 45 lakh వరకు మాక్సిమం ఇవ్వచ్చు. అది వేరే సెంటర్లు అయితే 30 lakhs. ఓకే, సో దీస్ ఆర్ ద లిమిట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకునేటప్పుడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అని కూడా అన్నాను నీకు. సోషల్ ఇన్ఫ్రాకి వచ్చేటప్పుడు మాక్సిమం 5 crore వరకు లిమిట్ ఉంది ఫర్ బిల్డింగ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తాయి? స్కూల్స్, హెల్త్ కేర్ సెంటర్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇలాంటివి సోషల్ ఇన్ఫ్రాలో వస్తాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకారం 15 కోట్ల దాకా మాక్సిమం ఇవ్వచ్చు.
రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్, విండ్ మిల్స్ ప్రాజెక్ట్స్ ఇవి ఉంటాయి వాటి వరకు. ఇంకా చెప్పా వీకర్ సెక్షన్ లోన్స్ వెరీ ఇంపార్టెంట్. 10% ఆఫ్ ఏఎన్బిసి ముందు ఉండేది, ఇప్పుడు అది 12% ఆఫ్ ఏఎన్బిసి అయ్యింది. ఓకే, 12% ఆఫ్ ఏఎన్బిసి అయ్యింది. అలాగే పేద ఆర్టిసన్స్ ఉంటారు కదా, ఆర్టిసన్స్ కానీ విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీలు ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 1 లక్ష వరకు లోన్లు ఇవ్వచ్చు. వీళ్ళందరికీ బెనిఫిషియర్లు అందరికీ ఏంటి, వీకర్ సెక్షన్ బెనిఫిషియర్ అందరికి ముందే చెప్పా, ఒక ఇంట్రెస్ట్ రేట్ ఫామ్ అవుతాం. ఏంటది, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ కింద అవుతుంది. ఒకవేళ పేదవాళ్ళు ఉమెన్ బెనిఫిషియర్ ఉన్నారనుకో వాళ్ళకి 1 లక్ష వరకు ఇవ్వచ్చు పర్ బోరర్ వరకు. పర్సన్ విత్ డిజబిలిటీస్, మైనారిటీ సెక్టర్ వీటందరికీ లోన్స్ ఇస్తారు అండి. సో దీస్ ఆర్ ద టార్గెట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ సెక్టర్. ఇప్పుడు రీసెంట్లీ చెప్పాను స్టార్ట్అప్స్ అని కూడా మొదలు పెట్టాం. స్టార్ట్అప్స్కి వచ్చిన ఒక బ్యాంకు ఒక ఫ్రెష్ స్టార్ట్అప్కి 50 కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు. అలానే గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ ఫర్మ్స్, గ్రిడ్ అంటే తెలుసు కదా, గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ ఫర్మ్స్ ఉందనుకో అవన్నీ సోలరైజేషన్ చేయడానికి వాటికి కూడా లోన్స్ యాడ్ చేసింది రీసెంట్ లో రివైజ్డ్ పిఎస్ఎల్ గైడ్ లైన్స్ లో. అలానే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ కూడా యాడ్ చేసింది. ఓకే, ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ కదా, ఓకేనా. అలానే రైతులకు సంబంధించి హైయర్ క్రెడిట్ లిమిట్ మెన్షన్ చేసిందండి. ఒకవేళ ఏవైనా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవి ఫార్మింగ్ అండర్టేక్ చేసుకుందనుకో, సో అండ్ అలాంటి యాక్టివిటీస్ కి అగ్రిగేట్ లిమిట్ వచ్చి అంటే హైయర్ లిమిట్ 2 crore వరకు లోన్ ఇస్తారు. 2 crore వరకు లోన్ ఇస్తారు. ఓకే, ఇలానే బూస్టింగ్ క్రెడిట్ అని ఒకటి ఇన్వాల్వ్ చేసింది మధ్య, సేమ్ గైడ్ లైన్స్ లోనే గుర్తుపెట్టుకొని జస్ట్ బూస్టింగ్ క్రెడిట్ ఒకటి చెప్పింది. ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఈవెన్ ఆయుష్మాన్ భారత్ కింద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ, ఆయుష్మాన్ భారత్ కింద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ బూస్టింగ్ క్రెడిట్ ఇచ్చింది. అంటే ఏంటి, ఇలాంటి వాటికి దగ్గర 30 కోట్ల వరకు లోన్ ఇవ్వచ్చు. లైక్ ఏంటి, సోలార్ బేస్డ్, బయోమాస్ బేస్డ్ పవర్ జనరేటర్స్ ఉన్న, విండ్ మిల్స్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ పబ్లిక్ యూటిలిటీస్, ఇలాంటివన్నిటికీ లోన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇండివిజువల్ హౌస్ లో అనుకో వాళ్ళకి 10 లక్షల పర్ బోరర్ వరకు లోన్ ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద రివైజ్డ్ గైడ్ లైన్స్. నౌ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఈ సర్టిఫికేట్స్ ఆర్ రికమెండెడ్ దేనికి, ఏ బ్యాంకులు పిఎస్ఎల్ టార్గెట్స్ అచీవ్ చేయలేవో వాటికి సర్టిఫికెట్లు హెల్ప్ చేస్తాయి. ఓకే, ఈ ఫస్ట్ పిఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ టైం సజెస్ట్ చేసిన పర్సన్ అంటే ప్రీవియస్ గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ గారు. రఘురామ్ రాజన్ గారు ఒక కమిటీ లెట్ చేశారండి. ఆయన సజెస్ట్ చేశారు పిఎస్ఎల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి, ఎవరెవరు అచీవ్ చేయలేదు. ఓకేనా, ఈ పిఎస్ఎల్ సర్టిఫికేట్ మీద ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది పర్చేస్ చేయడానికి, సేల్ చేయడానికి. ఈ సర్టిఫికేట్ ని కొనుక్కోవడానికి, సేల్ చేయడానికి, ట్రేడింగ్ అంటాం కదా కోసం ఒక ఈ కుబేర్ అనే పోర్టల్ లాంచ్ చేశారు. ఓకే, దీన్ని కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటారు, ఈ కుబేర్ అని. ఈ పిఎస్ఎల్ సర్టిఫికేట్స్ కొనుక్కోవడానికి ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ఆర్ఆర్బీస్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎస్ఎఫ్బీస్, ఎల్ఎల్బీస్ అన్ని ఇందులో పార్టిసిపేట్ అవుతాయి. పిఎస్ఎల్ఈస్ 4 రకాలుగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్ ఫర్ అగ్రి, ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, పిఎస్ఎల్సి ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్, పిఎస్ఎల్సి జనరల్. 4 విధంగా అమ్ముతారు. ఎవరెవరు ఏ బ్యాంక్స్ రీచ్ అవ్వలేదో వారు కొనుక్కోవచ్చు, అయినవి సేల్ చేయొచ్చు. దీనివల్ల ఒక ఫ్లో ఆఫ్ మనీ క్రియేట్ చేస్తారు. ఓకే, ఐ హోప్ మీకు ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయండి. లైక్ ఎంఎస్ఎంఈ కమిటీ మీద రికమెండేషన్స్ ఎవరు ఇచ్చారంటే యూకే సిన్హా, గుర్తుపెట్టుకుని జస్ట్ డిస్కస్ చేయగల ఎగ్జామ్ అంటే గుర్తుపెట్టుకుని జస్ట్ నార్మల్గా. అలానే అగ్రి క్రెడిట్ మీద రీసెర్చ్ చేసి ఒక ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ క్రియేట్ చేశారండి.
అగ్రి క్రెడిట్ మీద, దట్ ఈస్ అబౌట్ MKJ. Okay, ఈ two committees గుర్తుపెట్టుకోండి. That's it. So this is for today's session, practice sector lending. Thank you guys.